పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. స్కూల్స్ జూన్ సెకండ్ వీక్లో స్టార్ట్ అవుతాయి. జూన్ 12th అంటే జూన్ రెండో వారంలో స్కూల్ సహజంగా స్టార్ట్ అవుతాయి. కొంచెం జూన్ మాసంలోనే కొంచెం అటు ఇటుగా స్టార్ట్ అవుతాయి. ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మే నెలలో స్కూల్ స్టార్ట్ అవుతుంది. ఇందులో స్థానికుల చొరవ కానీ పూర్వ విద్యార్థి సంఘాల యొక్క చొరవ ఉండటం వల్ల కొన్ని స్కూల్స్ బాగుపడతా ఉన్నాయి. మాకెందుకు గవర్నమెంట్ స్కూల్ అసలు వాళ్ళ పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళు కార్పొరేట్ స్కూల్స్ పెంచేటువంటి ఈ యూపీఎస్ 10th క్లాసు ఇంటర్మీడియట్ చదివినటువంటి అప్రమేధావులు ఊరు అట్లనే దరిద్రంగా ఉండాలి, నేను ఒక్కడిని బాగుండాలనే కల్చర్ నాకు దాన్ని తీసుకొస్తా ఉన్నారు. సో అది కరెక్ట్ కాదు. పిల్లలు చదువుకుంటే వాళ్ళు ఎక్కడో ఒకసారి పని చేస్తారు. గ్రామాలు ఎట్లాగో ఉంటాయి, ఉండాల్సింది కూడా ఉంటాయి. ఎక్కడున్న గ్రామాలే పట్టుకొమ్మలు. 15 లక్షల గ్రామాలు ఉన్నాయి, 10 నుంచి 15 లక్షల గ్రామాలు ఉన్నాయి. అందుకోసం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. స్కూల్స్ని పూర్వ విద్యార్థి సంఘాలతో పాటు వాళ్ళతో కలిసి ఉండేటువంటి ఎన్ఆర్ఐలు వాళ్ళతోనే స్కూల్ బాగు చేసుకోండి, కాంపౌండ్ వాళ్ళు కట్టించుకోండి, కరెంటు పెట్టించుకోండి, అదనపు గదులు నిర్మించుకోండి, స్కూల్ పెయింట్ వేసుకోవాలి. అదేవిధంగా రిక్రూట్మెంట్స్ ప్రభుత్వం తరపు నుంచి డిఓ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి రిక్రూట్మెంట్స్ తెచ్చుకోవాలి. దాంతో పాటు లేనప్పుడు స్కూల్కి సరిపడా విద్యా వాలంటీర్లను కూడా నియమించుకునేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని కూడా చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే విద్యా సంస్థల్లో ముఖ్యంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే కార్యక్రమంలో భాగం చేయాలి. దాంతోపాటు గేమ్స్ అండ్ స్పోర్ట్స్, అథ్లెటిక్స్, లేకపోతే కల్చరల్ యాక్టివిటీస్, వీటికి పెయింటింగు, వివిధ రంగాలకు సంబంధించింది వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి కొన్ని స్కూల్స్లో కుట్లు వాళ్ళకి నేర్పుతా ఉన్నారు. వాటితో పాటు పిల్లలకి సంబంధించి సో అదనపు అకాడమిక్తో పాటు అదనపు యాక్టివిటీని పిల్లలకి కరికులం లాగా అకాడమిక్ లాగా చేర్చి చేయటం వాళ్ళ యొక్క సంకల్పాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. చాలా స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ కంటే బాగా టాప్ మార్క్స్ వచ్చినాయి. 90 నుంచి 98% మార్క్స్ వచ్చినటువంటి పిల్లలు ఉన్నారు. చూస్తుంటే గర్వకారణంగా ఉంది. ప్రభుత్వ విద్యారంగం ఏమంటారు డిఎస్సి డిస్ట్రిక్ట్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉన్నదో జిల్లా స్థాయిలో 1:100, 1:500, 1:1000, 1:5000 పోటీపడి ఉద్యోగాలు వచ్చి సంపాదించిన వాళ్ళు టాలెంటెడ్. వాళ్ళను ఉపయోగించుకొని బడిబాటలో పెట్టే కార్యక్రమం. పిల్లలు ఎక్కడైనా మాస్ క్యాపింగ్ చేస్తే 10th క్లాస్ చేయనేయండి. పాస్ అయితే వాడు ఇంటర్మీడియట్ చదువుకుంటాడు. ఫెయిల్ చేసి మీరు ఎక్కడ పంపిస్తారు? సిగరెట్లు తాగటానికి, ముండల ముఠాకూరలు ఏమైనా తిరగటానికి, గాలి తిరుగులు తిరగటానికి, ఇంటి పట్లు లేకుండా ఉండడానికి, గుడ్లు గాయటానికి, మేకలు గాయటానికి, పనులు పోవటానికి వాళ్ళు ఏం నేర్పుతారు? ఇక అదే రొమాన్సే చెప్తూ ఉంటుంటారు. అందరూ అట్లున్నారు, పనిని గౌరవిస్తున్నారు. అదొక భాగంగానే చైల్డ్హుడ్లో చాలా విషయాలు చెప్తారు. చాలా విషయాల్లో వీళ్ళ కనెక్ట్ అయ్యేది రొమాంటిక్ విషయాలు ఒకటే కనెక్ట్ అవుతాయి. సో ఆ విధంగా ఉంటుందనేది తెలియజేసుకుంటూ పిల్లల్ని చదువుకోనండి. మాస్ కాపింగో ఏ కాపింగ్ చదవనేంటి రాదండి. ఏం చేస్తారు ఫెయిల్ చేసి వెళ్ళి దగ్గర పిల్లల్ని? ఆడికి పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే ఇది ఉన్నదా? 10వ తరగతిలో మీరేదో పెట్టేసి పెద్ద కామన్ ఎగ్జామ్ అంటా అన్నారు. ముందు అమెరికా విద్య, స్విట్జర్లాండ్ విద్య, ఫిన్లాండ్ విద్య మనం 1000 ఏళ్ళకైనా చేరుకోగలుగుతాం. అయ్యేది కాదు కదా. అందుకోసం పిల్లల్ని 10వ తరగతి దగ్గర స్ట్రిక్ట్ అని పాస్ చేసి పడేయండి. మీరు నేర్పినటువంటి చదువులే కదా, మీరు ఇచ్చేటువంటి ఇదే. అందుకోసం నేనేమంటున్నానంటే RRR అంటారు కదా, రాయటం చదవటం ఇవన్నీ మళ్ళీ పునఃపరిశీలన చేయటం, హోంవర్క్ ఇయటం ఇవన్నీ ఉన్నాయి. అందులో పిల్లలకి ప్రైమరీ స్కూల్ లోపల ఈ చదవటం రాయటం నేర్పే ప్రయత్నం చేయండి. తద్వారా వాళ్ళు ప్రయోజకులు అవ్వడానికి ఆస్కారం ఉంది. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం కూడా ఉన్నది. సో ఇంకుడు గుంటల కార్యక్రమం చేయండి, మొక్కలు నాటే కార్యక్రమం చేయండి. పిల్లలకి అవేర్నెస్ పెరుగుతుంది. గ్రామీణ ప్రాంత విద్యాలయాలు, పట్టణ ప్రాంత విద్యార్థులు కూడా ఆ వైపుగా చేయాలి. పీఈటీ పోస్టులు ఖచ్చితంగా పెట్టే ప్రయత్నం చేయండి. జాతీయ స్థాయిలో క్రీడా విధానం కూడా పాఠశాల విద్య నుంచి స్టార్ట్ కావాలి. ఒలింపిక్స్లో పథకాలు రాలేదని ఏడ్చే కార్యక్రమాలు, ఒలింపిక్స్ 4 రోజులు ఏడవటం కాకుండా 10 రోజులు, నెల రోజులు ఏడవకుండా పిల్లల్ని క్రీడా రంగం మీద ఆసక్తి ఉన్నాడు వాడు పంపించండి. వాళ్ళు అందులో రాణించవచ్చు. చదువుకున్న వాళ్ళ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కంటే వాళ్ళు ఎక్కువ చదివిస్తారు క్లిక్ అయితే. సో ఒకవేళ వాడు నేషనల్ ఇంటర్నేషనల్ ఆడలేకపోయినా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వాళ్ళు చాలా డిసిప్లిన్గా ఉంటారు, క్రమశిక్షణ ఉంటారు, కెరీర్ పట్ల బాధ్యతగా ఉంటారు. కొత్త తరాలను తయారు చేసి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ భవిష్యత్ తరాలని నిలబెట్టే కార్యక్రమం అయితే చేస్తారు వాళ్ళు, నాకు తెలిసి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. క్రికెట్ కీనేళ్ళు అన్నీ కొట్టుకుపోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఐపీఎల్ పేరుతో, ఇండియన్ ప్రీమియర్ లీగ్ పేరుతో క్రికెట్ షాడోలో, ఆ నీడలో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ నెట్టేస్తున్నారు. అందుకోసం పాఠశాల విద్య నుంచే వెళ్ళాలి. పాఠశాల విద్య తర్వాత మండల స్థాయి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి, ఇటువంటి జాతీయ స్థాయి కూడా వివిధ గేమ్స్ని పెట్టి ఆ విధంగా కార్యక్రమాలు నడిపే కార్యక్రమం ఉండాలి. ఇప్పటికే యోజన ఉత్సవాల పేరుతో యూత్ ఫెస్టివల్ చేస్తూ అది జిల్లా స్థాయిలోకి ఇంతకుముందు నియోజకవర్గాల స్థాయిలో జరిగేది.
జిల్లాలే చిన్నయని కాబట్టి జిల్లా తర్వాత రాష్ట్రం జాతీయ స్థాయిలో ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేయాలి. పిల్లల్ని చదివించుకుంటూ ముందుకు పోవటం. సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నోట్ పుస్తకాలకు సంబంధించి నోట్స్లు, బుక్స్లు ఇన్ టైంలో ఇచ్చే ప్రయత్నం చేయండి. కొన్ని గవర్నమెంట్ హాస్టల్స్లో జూన్లో స్కూల్ స్టార్ట్ అయితే జూను, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వాడు మ్యాథమెటిక్స్, హిందీ బుక్స్ ఇవ్వకపోతే ప్రైవేటు కొనుక్కొనిరా మీరు ఇచ్చి సావరా. ఎట్లా పిల్లాడు చదివేది? మీ దరిద్ర గుట్టు విధి విధానాల వల్లనే పిల్లల చదువులు దూరం అవుతూ ఉన్నారు. ఈ చిల్లర కార్యక్రమాలు బంద్ చేయండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో డ్రాప్ అవుట్స్ ఏదైతే ఉన్నారో ఆ డ్రాప్ అవుట్స్ పిల్లల్ని కూడా స్కూల్లో చేర్పించే కార్యక్రమం, పిల్లలకి చదువు పట్ల ప్రాధాన్యతనిచ్చే కార్యక్రమం. సో పిల్లలు మా జీవితాలు ఎట్లని వాళ్ళ జీవితాలు అట్లా కావడదంటే అట్లానే పిల్లల్ని బాయిలర్ కోడ్లాగా కూడా పెంచకండి. అంత దరిద్రంగా కూడా వద్దు. పిల్లలు పని చేసుకోవాలి. పని ఉంటేనే మీరు ముసలోళ్ళు అయిన తర్వాత పని చేయలేరు కనుక మధ్య వచ్చేస్తుంది. అందుకోసం పిల్లల్ని బాయిలర్ కోడ్లాగా కాకుండా నాటుకోడ్లాగా, బాయిలర్ కోడ్లాగా కాదు మరి నాటుకోడ్లాగా విచ్చలవిడిగా కూడదు. సిస్టమేటిక్గా డిసిప్లిన్ నేర్పుతూ వెళ్ళండి. పిల్లల వాళ్ళు ప్రయోజకులు అవుతారు. మీరు ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా చదువుని, డిసిప్లిన్ని, ఎథిక్స్ని ఇవ్వండి. వాళ్ళు పిల్లలు బతికేస్తారు, ఖచ్చితంగా బతుకుతారు. కాకపోతే వాళ్ళ తెలివితేటలను బట్టి బాగా రిచ్గా జీవించవచ్చు, లేకపోతే సామాన్యంగా జీవించవచ్చు, మిడిల్ క్లాస్గా జీవించవచ్చు. వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం వెళ్తారు. కానీ అంతే తప్పితే సంఘ విద్రోహ శక్తి అయితే కాడు నాకు తెలిసి. ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భం తెలియజేసుకుంటా ఉన్నాను. స్కూల్ డ్రెస్సులకు సంబంధించి అందులోనే టైలర్లు మిగిలించుకోండు. కొద్దిగా మంచి వాళ్ళని చూసి ఇవ్వండి. టైలర్స్కి సంబంధించి టైలర్ చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు, చాలా ఫేమస్ టైలర్స్ ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఈ స్కూల్ యూనిఫామ్స్కి సంబంధించి హెడ్ మాస్టర్ నవ్వుతున్నాడా? చాలా స్కూల్స్ హెడ్ మాస్టర్లు మంచోళ్ళు ఉన్నారు, టైలర్స్ మంచోళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది టైలర్స్, కొంతమంది హెడ్ మాస్టర్లు అందులో మిగిలించుకునే కార్యక్రమం నడుస్తూ ఉంది. పిల్లల దగ్గర ఏందిరా బాబు? వీళ్ళు కూడా గవర్నమెంట్ ఇచ్చేది ఖచ్చితంగా ఒక 1000 మీటర్లు కావాలనుకోండి, 1100 మీటర్లు ఇవ్వండి. మీ కొంపలేం మెనిగిపోయినాయి. కట్ చేసినప్పుడు ఇదైతుంటుంది కదా, ఏందో మరి. సో ఇవన్నీ ఉన్నాయి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక ఖమ్మం జిల్లా అని చూసుకున్నప్పుడు 1159 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 55 పాఠశాలలు, అందులో గౌట్ విభాగంలో ఉంటే 33 ప్రాథమిక పాఠశాలలు అంటే 21 హై స్కూల్స్, పాఠశాలలు 7881. అంటే మండలాల వారీగా కొన్ని లెక్కలు ఉన్నాయి. సో వివిధ మండలాలకు సంబంధించి. సో దాంతో పాటుగా 188 యూపీఎస్ స్కూల్స్, 726 ప్రాథమిక పాఠశాలలు, జిల్లా పరిషత్ విభాగంలో 726 పాఠశాలలు, 188 యూపీఎస్ స్కూలు, 190 హై స్కూల్స్, మొత్తం 1104 ఉన్నాయి. సో జిల్లా వ్యాప్తంగా మళ్ళీ ఇంకొక విభాగాన్ని చూసుకున్నట్టే టీచర్ల కొరత శాపంగా ఉంది. జిల్లాలో 1159 అంటే డే స్కూల్స్ ఉన్నాయి, ఆదర్శ, ఏకలవ్య, మోడల్ స్కూల్స్ అన్నీ ఉన్నాయి. జెడ్పీ స్కూల్లో 50 ఎక్కువ 530 అంటే సుమారుగా 40% నుంచి 60% మంది విద్యార్థులు ప్రభుత్వ విద్యారంగంలో చదువుకుంటూ ఉన్నారు. సో దాన్ని మనం కాదనలేము, దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉన్నది. సో ప్రభుత్వ పాఠశాలలు అంటేనే సమస్యలు సుడిగుండం. సమస్యలు సుడిగుండం అంటే నీళ్ళల్లో సుడిగుండం పడ్డోళ్ళు బయటికి రారనేది. సో అట్లున్నది. కానీ ఇది అట్లా కాదు. మనకి క్లారిటీ ఇస్తున్నాను. సమస్యలు సుడిగుండం టీచర్ల కొరత, పీఈటీల కొరత, గ్రౌండ్ కొరత, ల్యాబ్ల కొరత, కరెంట్ లేకపోవటం, కంప్యూటర్ లేకపోవటం, త్రాగునీరు లేకపోవటం, ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి. సో దాంతో పాటుగా ఏమైతే ఉన్నదో సాగునీటితో పాటుగా ఏదైతే ఉన్నదో సాగునీరు కాదు, త్రాగునీరుకు సంబంధించినది. ఈ త్రాగునీరుకు సంబంధించి ఏదైతే ఉన్నదో వాటితో పాటు వాష్రూమ్లు, అదేవిధంగా సరిపడా వాష్రూమ్లు ఉండాలి, ఇంగ్లీష్ మీడియం విద్య ఉండాలి, 10వ తరగతి పరీక్షా ఫలితాలు మంచిగా రావాలి, ట్రిపుల్ బాస్రా ఇంకా రకరకాల టార్గెట్స్ ఉన్నటువంటి నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి వాటిని పిల్లలకి ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఏదైతే అమలు చేస్తూ ఉన్నారో వాటికి సంబంధించినటువంటి వాటిని అమలు చేయాల్సినటువంటి కార్యక్రమం ఇలా మన మీద ఉన్నది. సో మిడిల్ క్లాస్ పేరెంట్స్ మైండ్ సెట్స్ మారినంతకాలం ప్రభుత్వ విద్య బలోపేతం అయింది అనేది ప్రశ్నార్థకం. ప్రభుత్వ విద్య బలోపేతం కావటం స్వతంత్రం వచ్చిన ఏదో కొన్ని సంవత్సరాలు 2-3 దశాబ్దాలు తీసేస్తే మొత్తం ప్రైవేట్కి అమ్మకదొబ్బే కార్యక్రమం ఇవాళ నడుస్తూ ఉంది. సో దాంట్లో భాగంగానే ఇవాళ వ్యవస్థ నడుస్తుందనే చెప్పుకోవచ్చు. సో దాంతో పాటుగా ఇవాళ నేనేం చెప్పదలుచుకున్నానంటే ప్రభుత్వ విద్య బలహీనపరచడంలో, ప్రైవేట్ విద్యను బలోపేతం చేయడంలో ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కీలక పాత్ర, పెద్దన్న పాత్ర, చాలా ఉల్లాసం కలిగించేటువంటి పాత్రలు పోషిస్తూ ఉన్నాయి. మిలిటెంట్ పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ఎట్లా అంటున్నానంటే
వాళ్ళ పేర్ల మీదనో, వాళ్ళ భార్యల పేర్ల మీదనో, వాళ్ళ బంధువుల పేర్ల మీదనో, వాళ్ళ బామ్మర్దుల పేర్ల మీదనో, వాళ్ళ తమ్ముళ్ళ పేర్ల మీదనో విద్యాసంస్థలు ఉండటం. దానికి అన్ని పర్మిషన్లు తెచ్చుకోవటం, పెద్దయితే యూనివర్సిటీలు పర్మిషన్లు తెచ్చుకోవటం, కొత్త కోర్సులు తెచ్చుకోవటం, అవసరమైతే పేపర్ లీక్లు చేయటం. కదా కార్యక్రమం నడిచేది 10th ఇంటర్మీడియట్ బోర్డులలో. పేపర్ లీక్లు ఎందుకు అవుతా ఉన్నాయి? సో ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి. వీటిని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో పాలక వర్గాలకు సంబంధించి అశ్రద్ధ వల్ల ఇక 10వ తరగతి పిల్లలన్నీ జూనియర్ కాలేజీ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలో నెంబర్లు ఉంటున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? సో వీళ్ళందరినీ ప్రైవేట్ సెక్టర్కి అప్పచెప్పే కార్యక్రమం ప్రభుత్వ ఉపాధ్యాయులు, హెడ్ మాస్టర్లు చేస్తూ ఉన్నారు. అందరూ కాదు, కొంతమంది. సో ఈ పరిస్థితుల్ని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాలనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. సో ఏది ఏమైనా పూర్వ విద్యార్థి సంఘాలు చొరవ చేయండి. లోకల్ దేశభక్తి ఉన్నోళ్ళు దేశానికి వెళ్ళి మీరు సరిహద్దుల్లో బోర్డర్లో చేయవసరం లేదు, ఢిల్లీలో కూర్చొని చేయవసరం లేదు. రక్షణ శాఖ ఆర్మీలో చేయాల్సిన అవసరం లేదు. అందరికీ ఆర్మీకి పోయే అవకాశం ఉండకపోవచ్చు. కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది బక్కగా ఉంటారు, కొంతమంది వెయిట్ తక్కువ ఉంటారు, కొంతమంది ఉద్యోగాలకు సరిపడకపోవచ్చు. కానీ మీరున్న ప్రాంతాల్లోనే మీ స్కూల్స్కి సంబంధించి మీ వంతు పాత్ర మీరు నిర్వర్తించండి. మొబిలైజ్ చేసి ఆ విధంగా స్కూల్ని, విద్యార్థుల్ని బలోపేతం చేసి ఇప్పుడు నేను చెప్పినటువంటి మౌలిక వస్తువుల కల్పనతో పాటు ఇంగ్లీష్ మీడియం, 10వ తరగతి విద్య మంచి పరీక్షా ఫలితాలను సాధించే కార్యక్రమం చేయండి. ఆ విధంగా ముందుకు పోవటం వల్ల ఎక్కువ ఉపయోగం జరుగుతుంది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయండి అని తెలియజేసుకుంటున్నాను.